హలో అండి. నమస్తే. మీకు ఇంకా రాబోయే 72 అవర్స్‌లో ఎలా ఉండబోతోంది? మీ లైఫ్‌లో ఏ మిరాకిల్స్ జరగబోతున్నాయి? ఏ విధంగా ఉండబోతోంది? చూద్దాము. టైం వేస్ట్ చేయను. గబగబా చూసేద్దాం. 9 ఆఫ్ పెంటకల్స్. సో, చాలా చాలా మంచి టైం అనేది మీకు రాబోతోందండి. రాబోయే 72 అవర్స్‌లో మీకు ఒక మంచి శుభవార్త వింటారు. డబ్బుల పరంగా ఏదైనా ఒక మంచి ఆనందకరమైన విషయం వినబోతున్నారు. లేకపోతే మీరు ఆనందకరమైన సిట్యుయేషన్ రాబోతోంది. డబ్బుల పరంగా ఏదో ఒక ఆహ్, అంటే ఏమంటారు? ఒకటేదో జరగబోతోంది. డబ్బుల గురించి ఒక విషయం అనేది జరగబోతోంది. మీ దగ్గరికి రాబోతోంది. ఆ విషయం గురించి మీరు తెలుసుకుంటారు. అది మీకు సంబంధించిందే అయి ఉంటుంది. డబ్బులు ఆకస్మికంగా ధనలాభం రావచ్చు. మీ దగ్గరికి అనుకోకుండా ఎవరైనా మీకేదైనా గిఫ్ట్ ఇయ్యొచ్చు. పెట్స్ లాంటివి గిఫ్ట్ ఇవ్వచ్చు. లేకపోతే పక్షుల్ని మీరు ఏదైనా కేజ్ నుంచి విడిపించొచ్చు. వాటిని లేకపోతే వాటిని ఫ్రీగా వదిలేయొచ్చు మీరు. మీకెవరైనా గిఫ్ట్ తెచ్చిస్తే, మీకు వాటిని అట్లా బంధించడం ఇష్టం లేక వాటిని ఫ్రీగా వదిలేయొచ్చు. లేకపోతే మీకెవరైనా మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులు మీకు సడెన్ సర్ప్రైజ్ చేయొచ్చు. డబ్బుల పరంగా కాదు, డబ్బుల పరంగా మీకు ఆఫీస్‌లో ఏదైనా ఒక సర్ప్రైజ్ న్యూస్ అనేది మీరు వినొచ్చు. అంటే సడెన్ సర్ప్రైజ్ అనేది జరగచ్చు. ప్రమోషన్ కానీ, ఇంక్రిమెంట్ లాంటివి జరగచ్చు. సో, చాలా మంచి లైఫ్ అంటే మంచి సిట్యుయేషన్ అనేది రాబోతుంది. మీకు ఒక గుడ్ న్యూస్ గూడా వింటారు. గుడ్ న్యూస్ ఒస్తుంది. డబ్బుల పరంగా ఆకస్మిక ధనలాభం ఉండొచ్చు. ఎవరైనా ఇవ్వరు డబ్బులు అనుకునే వాళ్ళు మీకు తెచ్చివ్వచ్చు. అలాగే ఒక మంచి పర్సన్, ఒక మంచి పర్సన్ మీకు పరిచయం కావచ్చు. ఒక ఒక మంచి పర్సన్ మీ లైఫ్‌లోకి రావచ్చు. పరిచయం కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, ఒక మంచి పర్సను. వాళ్ళ గురించి తెలుసుకోవాలి. వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ మనస్తత్వం ఏంటి అని గూడా మీకు అనిపిస్తుంది. వాళ్ళు పరిచయం అయిన తర్వాత. సో, వాళ్ళతో ఇంకా కొంచెం క్లోజ్‌గా మూవ్ కావాలి అని గూడా అనుకుంటారు. అట్లాంటిది గూడా అనిపిస్తుంది మీకు. సో, బావుంది. మీకు ఈ 72 అవర్స్‌లో మీకు జరగబోయేది అంతా బాగా ఫస్ట్ మెసేజ్ బాగుంటుంది మీకు. ఈ 72 అవర్స్‌లో మీకు బావుంటుంది అనేసి చూపిస్తోంది ఇక్కడ. నెక్స్ట్ కార్డ్ చూద్దాం. సో, మీరు మనసులో గట్టిగా మీ నేము, డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పుకుంటూ ఉండండి. ఎప్పుడూ యూనివర్స్‌కి గ్రాటిట్యూడ్ తెలుపుకుంటూ ఉండండి. పాజిటివ్ థింకింగే పెట్టుకోండి. ఎప్పుడు నెగెటివ్ థింకింగ్ మాత్రం నెగెటివ్ థింకింగ్ మాత్రం చేయొద్దండి. 2 ఆఫ్ వాండ్స్ వచ్చింది. సో, ఇది గూడా మీకు ఈ 2 డేస్‌లో అంటే 72 అవర్స్‌లో మీకు ఒక 2-3 డేస్‌లో ఈ 72 అవర్స్‌లో మీకు ఒక మంచి ఏం న్యూస్ రావచ్చండి. జాబ్ పరంగా కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక ఆపర్చునిటీ రావచ్చు. మీకు ఎక్కడైనా జాబ్ ఉంది. జాబ్ ఆపర్చునిటీ ఆఫర్స్ రావచ్చు. మీరు అప్లై చేసుకునేదానికి. లేదంటే అబ్రాడ్ పరంగా కూడా ఆలోచిస్తూ ఉంటే మీకు ఏదైనా మీరు థింక్ చేస్తూ ఉండొచ్చు. థింక్ చేసేది గూడా అది ఈ 2 డేస్‌లో నెరవేరుతుంది. అంటే ఎక్కడైనా వెళ్ళాలి. ఏదైనా ప్లేస్‌కి వేరే అబ్రాడ్‌కి వెళ్ళాలి. వీసా కోసం ట్రై చేస్తుంటే ఆ వీసా వచ్చే అవకాశం ఉంది. లేకపోతే ఇంకేదైనా వేరే దానికోసం బిజినెస్ స్టార్ట్ చేయాలి. లేకపోతే అక్కడికి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి దూరంగా వేరే ప్లేస్‌కి అని ఆలోచిస్తుంటే అది కూడా జరుగుతుంది. ఒక వ్యక్తి ద్వారా మీకు ఒక మంచి విషయం అనేది తెలుస్తుంది. ఒక వ్యక్తి మీ దగ్గరకొచ్చి వాళ్ళు ఒక మంచి విషయం అనేది తెలియజేస్తారు. అది ఎవరు, ఏమి అనేది తెలీదు గానీ, ఒక వ్యక్తి వస్తారు ఖచ్చితంగా. ఒక వ్యక్తి ద్వారా మీకు ఒక మంచి విషయం గూడా తెలుస్తుంది. సో, ఇది ఎవరికైతే కనిపిస్తుందో ఈ వీడియో ఎవరైతే చూస్తారో ఈ 72 అవర్స్‌లో అట్లా లేదంటే ఎవరి ముందుకైతే వస్తుందో అప్పటినుంచి మీకు ఈ వీడియో వర్తిస్తుంది. ఓకేనా? సో, అలాగే మీరు ఎక్కడికైనా వెళ్ళాలి, ఏదైనా దూర ప్రదేశాలు వెళ్ళాలి అని ప్లాన్ చేస్తుంటే అది గూడా ఈ 2 డేస్‌లో మీరేదైనా ప్లాన్ చేసుకుంటారు. ఈ 2 డేస్‌లో.
అట్లా 72 అవర్స్‌లో మీకు అది కన్ఫర్మ్ అవుతుంది వెళ్ళాలి అనుకునేది. ఏదైనా వేరే ప్లేసెస్‌కి అంటే యాత్రా స్థలాలు గాని, ట్రిప్స్ అట్లా వేసుకుంటే వెళ్తారు. ఇంకా ఏదైనా ఎక్కడైనా అంటే కొంచెం విహారయాత్రలకు వెళ్ళాలి అని అనుకుంటే ఈ 2 డేస్‌లో గూడా వెళ్తారు. విహారయాత్రలకు అట్లా వెళ్ళేసొస్తారు 2 డేస్. ఇంకా మీరు ఇంకా దేని గురించైనా థింక్ చేస్తూ ఉంటే అది గూడా నెరవేరుతుందండి. దేని గురించంటే జాబ్ పరంగా కావచ్చు, డబ్బుల పరంగా కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, ఏదైనా ప్లాన్ చేసుకుంటూ ఉంటే అంటే ఫుల్ హెల్త్ చెకప్ అట్లా చేసుకోవాలనుకున్నా గూడా ఈ 2 డేస్‌లో మీరు చేయించుకోవడము అంతా హెల్త్ పరంగా కేర్ తీసుకోవడము అట్లా గూడా జరుగుతుంది. సో, అన్ని విధాలుగా మీకు ఈ 2 డేస్‌లో మంచిగానే జరుగుతుంది అని ఈ కార్డ్ గూడా చూపిస్తోంది. అంటే అనుకోండేవి సక్సెస్ అవుతాయి మీరనుకోండేవి అనేసి ఇక్కడ చూపిస్తోంది. 6 ఆఫ్ పెంటకల్స్ వచ్చింది. సో, ఈ 2 డేస్‌లో మీకు ఈ 72 అవర్స్‌లో మీకు ఒక మంచి అంటే ఒక మంచిగా ఏదైనా అనుకోండేవి మీరు ఎవరైనా ఏదైనా వ్రతం చేయించాలనుకుంటూ ఉంటారు. వ్రతమో లేకపోతే ఏదైనా టెంపుల్‌ని దర్శించుకోవాలనుకుంటారు. టెంపుల్‌కి వెళ్ళే అవకాశం ఉందండి. టెంపుల్‌కి వెళ్తారు. అక్కడ ఉండే భిక్షగాళ్ళకి అట్లా డబ్బులు దానం చేయడం కానీ, డబ్బుల పరంగా మీరు కొంచెం ఎవరికైనా దానం చేయడము అట్లా చేస్తారు. కొంచెం అంటే ఆహ్, ఎక్కువ, తక్కువ అని లేకుండా అందరికీ ఈక్వల్‌గా పంచాలనే మనస్తత్వం మీది. కొంచెం డబ్బుల పరంగా కూడా ధారాళం ఎక్కువ. దానగుణం ఎక్కువ. ఎవరైనా కనిపిస్తే చాలు వాళ్ళకేదైనా పాపం అడిగితే చాలు వాళ్ళకి దానం చేస్తారు. సో, ఈ ఈ 72 అవర్స్‌లో మీరెక్కడికైనా వెళ్ళే అవకాశం ఉంది. ఎవరికైనా డబ్బులిచ్చే అవకాశం ఉంది. మీ దగ్గరికొచ్చి ఎవరైనా డబ్బులు అడిగే అవకాశం ఉంటుంది. అది చూసుకోండి. చూసుకొని ఎంత ఇవ్వాలా, ఏమి అంటే అప్పు పరంగా అయితే జాగ్రత్తగా చూసుకొని ఇవ్వండి. మామూలుగా దానమైతే చేయొచ్చు. మీకు ఎంత దానం చేయాలనుకుంటున్నారో అట్లా చేస్తారు మీరు. అలాగే మీరు ఎవరికైనా ఈక్వాలిటీ అనేదుంటుంది. అంటే ఈక్వల్‌గా చూస్తారు. ఒకరిని ఎక్కువ, ఒకరు తక్కువ అని చూడరు. భేదభావం లేదు మీకు. అంటే పేద, ధనిక, నేను గ్రేటు, మీరు తక్కువ అనే భావన అనేది లేదు మీకు. అందరిని ఈక్వల్‌గానే చూస్తారు. ఇంకా కొంచెం పేదవాళ్ళనైతే ఇంకొంచెం బాగా చూసుకుంటారు. సో, డబ్బుల పరంగా మీకు ఎప్పుడు లక్ష్మీదేవి తోడుంటుందండి. ఎప్పుడు లక్ష్మీదేవి కటాక్షం మీకు బావుంటుంది. సో, మీ చేతి నిండా డబ్బులుంటాయి. ఎప్పుడు ఎవరికో ఒకరికి ఖర్చు చేస్తూనే ఉంటారు. మీ చుట్టూ గూడా ఫ్రెండ్స్ గూడా ఉంటారు. ఎప్పుడు మిమ్మల్ని కొంచెం ఏమంటారు హ్మ్. పొగుడుతూ ఉండే భజన చేసేవాళ్ళంటారు గదా! అట్లా భజన చేసే ఫ్రెండ్స్ గూడా ఉంటారు మీకు. ఎందుకంటే మీతో అవసరం ఉంది గాబట్టి మీరు డబ్బులు ఖర్చు పెడతారు బాగా. అందరిని అందరికి డబ్బులు ఖర్చు పెట్టి అందరిని చూసుకుంటారు గాబట్టి మీ వెనక గూడా ఎప్పుడూ జనముంటారు. సో, అట్లా మీరు ఏదైనా గూడా చేయాలి అని అనుకుంటారు. టెంపుల్‌కి వెళ్ళి రావచ్చు. ఈ 72 అవర్స్‌లో ఈ 3 డేస్‌లో వెళ్ళే అవకాశం ఉంది. సో, అక్కడ అందరిని కలిసే అవకాశం ఉంది. ఎవరినైనా వాళ్ళకక్కడ హెల్ప్ చేసే అవకాశం గూడా వస్తుంది అని చూపిస్తుంది. ఇంకా ఆహ్, మీరు ఏదైనా అనుకోండి ఇది మొక్కుకుంటే ఆ మొక్కు గూడా తీర్చుకుంటారు. ఈ 3 రోజులలో అట్లా మీరు వెళ్ళాలి అనుకున్న ప్లేస్‌కి వెళ్తారు. మీ ఇంటి దేవుడికి కావచ్చు, మీ ఇష్ట దైవం ఉండే ప్లేస్‌కి కావచ్చు, అట్లా వెళ్ళొస్తారు. సో, అన్ని విధాలుగా గూడా మంచిగా ఉంటుంది. ఈ 3 డేస్ మీకు హ్యాపీగానే ఉంటుంది. ఎటువంటి నెగటివిటీ ఏమీ లేదు. బాగుంది. సో, అలా ఉంటుంది. కాబట్టి క్వీన్ ఆఫ్ పెంటకల్స్, క్వీన్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది. సో, ఇది ఎక్కువగా ఇక్కడ ఆహ్, ఎర్త్ ఎనర్జీనే చూపిస్తోంది. ఎర్త్ ఎనర్జీ చూపిస్తోంది. మనీ పరంగానే చూపిస్తోంది. సో, మీకు ఏదైనా గూడా అంటే డబ్బులు రావాల్సిండేటివి ఏవన్నా ఉంటే అవి తిరిగొచ్చేస్తాయండి. మీరేదైనా ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు. అరే! ఇది స్టక్ అయిపోయింది. ఇంకా రాలేదని అనుకుంటూ ఉంటారు. ఆ స్టక్ అయిపోయిన డబ్బులు మీకు తిరిగొస్తాయి. అలాగే మీరేదైనా అప్లై చేసుంటే, ఆ అప్లై చేసిండేది గూడా మీకు అది వస్తుంది. మీకు కన్ఫర్మ్ అయింది అనేసి అపాయింట్‌మెంట్ లెటర్ గానీ, మీకింత అమౌంట్ ఇస్తాము, ఇంత ఆఫర్ లెటర్ గానీ అట్లాంటిదొస్తుంది. అలాగే ఏదైనా ఇంట్లో శుభకార్యం గూడా చేస్తారు మీరు. ఈ ఈ 3 డేస్‌లో ఏదైనా ఒక మంచి శుభకార్యం గూడా అనుకుంటారు, చేస్తారు. అలాగే మీకేదైనా అంటే ఆహ్, కొంచెం ఏదైనా ప్రెగ్నెంట్ అయ్యుంటే
సీమంతము అట్లా జరగచ్చు. సీమంతమో, నామకరణమో లాంటివి గూడా జరగచ్చు. ఇలాంటి ఫంక్షన్ ఏదైనా జరగచ్చు ఇంట్లో. తర్వాత ఇంట్లో వాళ్ళందరూ కలిసి మీకు మంచిగా మిమ్మల్ని చూసుకోవడమో, లేకపోతే మీకేదైనా ఆహ్, బయట నుంచి ఏదైనా ఆఫర్ రావచ్చు. బయటికి ఎవరన్నా పిలిచి అక్కడ సన్మానం లాంటిది జరగచ్చు. లేకపోతే ఇంకా ఏదైనా సంతోషకరమైన విషయం అనేది జరుగుతుందండి. మీరు సంతోషపడతారు. మీకేదైనా గిఫ్ట్ ఇవ్వచ్చు. ప్రెజెంటేషన్ అందరూ తెచ్చి కూర్చోబెట్టి మిమ్మల్ని చైర్‌లో కూర్చోబెట్టి గిఫ్ట్ ప్రెజెంటేషన్ కావచ్చు, బిరుదు అవార్డ్ కావచ్చు, అవార్డ్ అదే బిరుదు ఇవ్వడమో, అవార్డ్ ఇవ్వడమో అలాంటిదేదైనా జరగచ్చు. బిరుదు సన్మానం అవార్డ్ ఇచ్చే సన్మానం కావచ్చు. అలాంటివేవైనా జరిగే అవకాశం ఉంది. అంటే ఇది కన్యా రాశి వాళ్ళకి, మిథున రాశి వాళ్ళకి, తర్వాత మేషరాశి వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి అందరికి సంబంధించింది ఇది. ఇప్పుడు చూసిండేవన్నీ కూడా అన్ని రాసుల వాళ్ళకి దాదాపు ఆహ్, ఇది ఎట్లా అనంటే ఇక్కడ తులా రాశి వాళ్ళకి, ధనస్సు రాశి వాళ్ళకి, తర్వాత కుంభరాశి, మీనరాశి వాళ్ళకి గూడా సంబంధించిందే ఇది. సో, అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయండి. అన్నీ గూడా అనుకూలంగా ఉన్నాయి. ఇంట్లో ఫంక్షన్ జరగచ్చు. హ్యాపీ సిట్యుయేషన్ రావచ్చు. సన్మానం జరగచ్చు. సో, హ్యాపీ టైమ్ అనేది, హ్యాపీ మూమెంట్స్ అనేవి రాబోతున్నాయి మీకు. ఇక్కడ గూడా మంచిగానే వచ్చింది. సో, ఏదైనా మనము ప్రశాంతంగా ఉండి పాజిటివ్‌గా ఉంటే అన్నీ గూడా పాజిటివ్‌గానే జరుగుతాయి మనకు. అబ్బా! అన్ని పెంటకల్సే వస్తున్నాయండి. అన్నీ అర్త్ ఎనర్జీనే వస్తుంది. నైట్ ఆఫ్ పెంటకల్స్. సో, మీకేదైనా మ్యాచ్ చూస్తుంటే ఒక మంచి మ్యాచ్ అనేది కుదరొచ్చండి. వస్తుంది. ఒక మంచి మ్యాచ్ వస్తుంది. అంటే సంబంధాలేవన్నా చూస్తుంటే మ్యారేజ్ ప్రపోజల్స్ జరుగుతూ ఉంటే ఒక మంచి సంబంధం వస్తుంది. మంచి పొజిషన్‌లో ఉండే పర్సన్ మీకు వస్తారు. తర్వాత మంచి పర్సన్‌తోనే మీకు రిలేషన్ అనేది ఏర్పడుతుంది. సో, డబ్బులు పరంగా బాగుంటారు. డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. మంచి ప్రొఫెషన్ ఉంటుంది. వెల్ సెటిల్డ్ ఉంటారు. హ్యాపీ ఫ్యామిలీ గూడా వాళ్ళది వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ఉంటుంది. డబ్బులు బాగా చేతి నిండా డబ్బులు సంపాదించే వ్యక్తి అయ్యుంటారు. మంచి పొజిషన్‌లో ఉంటారు. ఒకవేళ ఒక గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళైనా ఉండొచ్చు. గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉండొచ్చు. ఈ విధంగా మీకు ఉంటుంది. అంటే ఒక మంచి ప్రపోజల్ వచ్చే అవకాశం ఉంది ఈ 3 డేస్‌లో అని చూపిస్తోంది. వాళ్ళు కూడా మంచి వ్యక్తిత్వము, మంచి పర్సనాలిటీ, హైటు, వెయిటు పరంగా గూడా మంచి వ్యక్తి, మంచి పర్సనాలిటీ ఉంటారు. బాగా ఆహ్, అట్రాక్టివ్‌గా ఉంటారు. మంచి వెల్ ఎడ్యుకేటెడ్‌గా, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ వాళ్ళు రావచ్చు. అంతేగాకుండా డబ్బులు పరంగా గూడా బాగా సంపాదిస్తూ ఉండేవాళ్ళు వస్తారు అని చూపిస్తుందిక్కడ. అలాగే ఇంకా మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. ఎలాంటి వాళ్ళైతే బావుంటుంది. ఒకవేళ మ్యాచెస్ చూస్తూ ఉంటే మీకెలాంటి పర్సన్ రావాలి అని మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. మీ మనసులో మీ మనసులో ఉండేటటువంటి పర్సన్ అయినా అట్లాంటి పర్సన్ అయినా రావచ్చు మీకు. సో, మీ థింకింగ్ ఎలా ఉంటుందంటే అరే! నాకు మంచి అంటే నన్ను గౌరవించాలి, నన్ను ఇష్టపడాలి, నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, నా ఆలోచనలకి, నా కోరికలకి రెస్పెక్ట్ ఇవ్వాలి. నేనేది అడిగినా తీసివ్వాలి అని ఇలాగ థింక్ చేస్తూ ఉంటారు మీరు. సో, అన్నీ మీకు అనుకూలంగానే జరుగుతాయి. మీరనుకోండేవే ఇక్కడ జరుగుతాయి అని ఇక్కడ చూపిస్తోంది. సో, మంచి పర్సనొస్తారు. ఒకవేళ వస్తే చూస్తూ ఉంటే. డబ్బుల పరంగా కూడా బాగుంటుంది. డబ్బుల పరంగా కూడా బాగా ఖర్చు పెడతారు. బాగా సంపాదిస్తారు. అలాగే ఖర్చు పెడతారు. లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. సో, లగ్జరీ లైఫ్ ఉంటుంది. అట్లా వచ్చే వాళ్ళకి. సో, మీకు ఒకవేళ మీ పరంగా చూసుకున్నా గూడా మీకు ఇప్పుడిప్పుడే మీరు డబ్బులు స్టార్ట్ చేసుంటారు సంపాదించేది. సో, మీకు కూడా చేతి నిండా డబ్బులు వస్తాయి. ఇప్పుడిప్పుడే ఇంక స్టార్ట్ అయ్యుంటుంది గాబట్టి ఎర్నింగు మీరు దాన్ని పొదుపు చేసుకోవాలి. డబ్బుల్ని ఎలా ఇన్వెస్ట్ చేయాలి అని కూడా ప్లాన్స్ వేస్తూ ఉంటారు. సో, ఈ 3 డేస్‌లో మీరు ఈ 72 అవర్స్‌లో మీరు ఏదైనా డెసిషన్ తీసుకోవచ్చు. డబ్బుల పరంగా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడైనా ఏదైనా డబ్బులు పెట్టి ఏదైనా తీసుకోవాలి ప్రాపర్టీ గాని, అట్లాంటివి గూడా జరగచ్చు ఈ 3 డేస్‌లో అని ఇక్కడ చూపిస్తుంది. ఇంకొక లాస్ట్ కార్డ్ చూద్దాము. ఆ! ద ఎంప్రెస్. సో, ఇది ఇంకా నంబర్ 1 కార్డండి. అంటే నంబర్ 1 అంటే అదృష్టపరంగా నంబర్ 1 కార్డ్. సో, ఇది 3 కార్డు ద ఎంప్రెస్. బట్ చాలా మంచిగా ఉంటుంది. లాస్ట్ వీడియోలో గూడా వచ్చింది ద ఎంప్రెస్ అని.
సో, ఇక్కడ గూడా వచ్చింది. సో, అంటే ఎంప్రెస్ అంటేనే ఇంకా అదొక మంచి వీనస్ కార్డ్. ఒక శుక్ర మహర్దశ జరుగుతూ ఉండే వాళ్ళ కార్డ్. శుక్ర మహర్దశ అంటేనే హ్యాపీనెస్, హ్యాపీ లైఫ్. వీనస్ అంటేనే హ్యాపీ లైఫ్. అనుకున్నవన్నీ గూడా జరుగుతాయి. అనుకోనివన్నీ గూడా మీ చేతుల్లోకొస్తాయి. అట్లా 3 అని వచ్చింది చూడండి. 3 డేస్‌లో 72 అవర్స్‌లో ఏం జరగబోతోంది అంటే, ఒక మంచి శుభవార్త వింటారు. ఒక మంచి ఫంక్షన్ జరగొచ్చు. లేకపోతే మీకు ఇన్నేళ్ల నుంచి పిల్లలు కావాలి, కావాలని ఎదురు చూస్తూ ఉంటే అది మీరు వింటారు. కన్సీవ్ అయినారనే వార్త గూడా వింటారు. అలాగే మీరు అనుకోండేది ఏదైతే మీరు డబ్బుల పరంగా ఎ ఎ ఎ ఇన్వెస్ట్ చేసుంటారో అది డబుల్, త్రిబుల్ అయ్యేసి మీకు మీ దగ్గరికి రావచ్చు. మీరు అనుకోండేది అనుకున్నట్లు త్రిబుల్ ఇంక్రిమెంట్ గాని, త్రిబుల్ ప్రమోషన్ గాని ఈ విధంగా మీకు ఏదైనా మంచి శుభవార్త వినొచ్చండి. లేకపోతే ఎక్కడికైనా మీరు వెళ్ళే అవకాశం ఉంది. హ్యాపీగా ట్రిప్ వేసే అవకాశం గానీ, మీరు సోలోగా ఏదైనా సాధిస్తారండి. ప్లాన్ చేస్తారు. ఏదైనా సంపాదించాలి, లేకపోతే యూట్యూబ్ స్టార్ట్ చేయాలనో, లేకపోతే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనో, మీరు ఓన్‌గా ఏదైనా చేయాలనో, ఇట్లాంటి థాట్స్ అనేవుంటాయి. అవి కూడా మీరు నెరవేర్చుకుంటారు. సో, ఈ 3 డేస్‌లో మంచి సంతోషకరమైన వాతావరణం అనేది నెలకొంటుంది. సో, హ్యాపీ సిట్యుయేషన్ ఒస్తుంది. శుభవార్త, శుభ సమయము, శుభ గడియ అనేది ఇప్పుడు రాబోతోంది మీకు. హ్యాపీనెస్ అనేది ఉంటుంది. సంతోషంగా ఉండండి. నెగెటివ్ థాట్స్ అస్సలు రానివ్వకండి. నెగెటివ్ థింకింగ్ చేయొద్దండి. అలాగే నెగెటివ్ ఎనర్జీస్‌ని దగ్గరికి రానివ్వద్దండి. భగవంతుడిని బాగా నమ్ముకోండి. భగవంతునికి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. ఎప్పుడు చిరునవ్వుతో ఉండండి. ఎప్పుడు నవ్వుతూ ఉండండి. నవ్వుతూ పలకరించండి. లేదు, రాదు, నాకు రాదు, నా దగ్గర లేదు అనేది రానివ్వకండి ఎప్పుడు. సో, అప్పుడు మీ లైఫ్ కూడా ఎప్పుడు లేదు అనకుండా సక్సెస్‌ఫుల్‌గా, ఫుల్‌ఫిల్‌గా ఉంటుంది. మీరెప్పుడైతే సంతోషంగా ఉంటూ, అందరితో నవ్వుతూ, మాట్లాడుతూ, నవ్వుతూ ఉంటారో, అప్పుడు మీ లైఫ్ గూడా అట్లనే ఉంటుంది. సో, ఆహ్, ఈ ఇప్పుడు ఈ 3 డేస్‌లో గూడా మీకు అలాంటి లైఫే ఉంటుంది. సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీరు ఎప్పుడు భగవంతునికి గ్రాటిట్యూడ్ తెలుపుకుంటూ ఉండండి. ఆ డివైన్‌కి, ఆ యూనివర్స్‌కి గ్రాటిట్యూడ్ తెలుపుకుంటూ ఉండండి. థాంక్ యూ. ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. నాకిది ఇచ్చినందుకు ఆహ్, ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. నేనేదైనా తప్పు చేసుంటే నన్ను క్షమించు. ప్లీజ్ ఫర్గివ్ మీ. సో, మీరిది ఇచ్చినారు నాకు. థాంక్ యూ. ఐ లవ్ యూ అని. ప్రతి దానికి మీరు అది చెప్పుకొనేసి ఇది గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. అప్పుడు చాలా మంచిగా ఉంటుంది. లైఫే చేంజ్ అయిపోతుంది. మీ లైఫే చేంజ్ అయిపోతుంది. ఓకేనా? ఓకేనండి. ఇది ఆహ్, ఈ ఎనర్జీస్‌ని మీరు క్లెయిమ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, అలాగే మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఈ లైఫ్ నాది. ఈ ఈ పాజిటివిటీ నాది. ఈ అబండెన్స్ నాది. ఈ శుభవార్త నాదే. నేను క్లెయిమ్ చేసుకుంటున్నాను ఈ ఎనర్జీని అని నాకు అఫర్మ్ చేసుకుంటూ నాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియోకి మీరు తెలియచేయాల్సిన నంబర్స్ 7788 7788 అనేసి నాకు కామెంట్స్‌లో గూడా తెలియచేయండి. ఓకేనా? థాంక్ యూ.